వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో రాజకీయ రచ్చ రోజు రోజుకు పెరిగిపోతుంది. రాజకీయ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిని టీడీపీ అధిష్టానం ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా ఇంతవరకు ఏ నాయకునికి ఇన్ఛార్జి పదవి ఇవ్వకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అధిష్టానంపై అసంతృప్తి ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అని భావించారు. కాకపోతే అధిష్టానం ఇంకా ఇన్ఛార్జిని ప్రకటించకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ నాయకుని దగ్గరికి వెళ్ళాలో అర్థం కావడం లేదు. అయితే తాజాగా మళ్ళీ రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిపై వివాదం నెలకొంటుంది. ప్రస్తుతం అయితే రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా బలిజ సామాజిక వర్గానికి చెందిన బత్యాల చెంగల్రాయుడును ప్రకటించాలని ఆయన వర్గీయులు కోరుతున్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ సమావేశమయ్యారు. బత్యాల చెంగల్రాయుడుకు ఇన్ఛార్జి పదవి కట్టబెట్టాలని బలిజ నాయకులందరూ కోరుతున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చెమ్మర్తి జగన్మోహన్ రాజుకు ఇన్ఛార్జి పదవి దక్కబోతుంది అనే ప్రచారం అయితే జోరందుకున్న ఈ నేపథ్యంలో మళ్ళీ తెరపైకి బత్యాల చెంగల్రాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోదుగుల పెంచిలయ్య, వీరిద్దరి పేర్లు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ ఏకమై సమావేశం నిర్వహించారు. బలిజ వర్గానికి చెందిన స్థానిక నాయకునికే ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నాయకులందరూ భావిస్తున్నారు. అయితే బత్యాల చెంగల్రాయుడు గారు 2019లో తెలుగుదేశం పార్టీ తరపున రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 నుంచి 24 వరకు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా ఆయన కొనసాగారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేశారు. ఆయనకు బలమైన వర్గం ఉంది. రాజంపేట నియోజకవర్గంలోని 6 మండలాలలో నాయకులు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మోదుగుల పెంచిలయ్య గారు కూడా తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ఉన్నారు. ఆయన కూడా 2 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించారు, కానీ ఆయనకు టికెట్ రాలేదు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాధాన్యత ఉన్నే పదవి ఇస్తారని ఆయన కూడా ఆశిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజంపేట నియోజకవర్గంలో సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదనే చర్చ కూడా జరుగుతుంది. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ వ్యక్తిగతంగా పార్టీ కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన నాయకులను అధిష్టానం మర్చిపోవడం భావ్యం కాదు అన్న రీతిలో టీడీపీ సీనియర్ నాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం ఇంతవరకు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిని ప్రకటించడానికి ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. ఈ నెల 11వ తేదీలోగా ఇన్ఛార్జిని ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో మళ్ళీ ఇన్ఛార్జి పదవిపై రాజంపేటలో రాజకీయ రచ్చ మొదలైంది. తాజాగా అయితే బత్యాల చెంగల్రాయుడు గారు, మోదుగుల పెంచిలయ్య గారు, చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారు, వీరి ముగ్గురి మధ్య ఇన్ఛార్జి పదవి చర్చ జరుగుతుంది. అయితే బలిజ సామాజిక వర్గానికి చెందిన స్థానిక నాయకునికే ఇన్ఛార్జి పదవి ఇవ్వాలి అనేది బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కోరుకుంటున్నారు. అంటే చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారు రాజంపేట నియోజకవర్గానికి చెందిన నాయకుడు కాదు, స్థానికంగా ఆయన లేడు అనే వాదనను ఈ ఇరు నాయకుల వర్గీయులు తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రాజు వర్గీయులు మాత్రం 2017 నుంచి రాజంపేట నియోజకవర్గంలోనే ఉన్నారు. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఆయనకే ఇన్ఛార్జి పదవి ఇవ్వాలి అనే వాదనను
రాజుగారి వర్గీయులు తీసుకొస్తున్నారు. మొత్తానికైతే ఈ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతుండడంతో అధిష్టానానికి కూడా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి పదవి ఎవరికి ఇవ్వాలో సరైన నిర్ణయం తీసుకోవడం లేదు అనే చర్చ కూడా జరుగుతుంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం ఎవరు పనిచేశారు, పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ కోసం ఎవరున్నారు, ఎవరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు, ప్రజల సమస్యలు ఎవరు తెలుసుకుంటున్నారు, నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యక్రమాలలో ఎవరు పాల్గొంటున్నారు అనే పూర్తి సమాచారం ఖచ్చితంగా అధిష్టానం సేకరించింటది. దానిని బట్టి ఏ నాయకునికి ఇన్ఛార్జి పదవి ఇవ్వాలి అనే ఆలోచనలో అధిష్టానం ఉంటుంది. అయితే బత్యాల చెంగలరాయుడు గారు 2019 నుంచి 24 వరకు రాజంపేట ఇన్ఛార్జిగా కొనసాగారు. 2024 ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడంతో అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన రైల్వే కోడూరు నియోజకవర్గానికి పరిమితమయ్యారు. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడానికి చెంగలరాయుడు గారు చాలా కృషి చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూటమి తరపున జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గెలిచారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం బత్యాల చెంగలరాయుడు గారు రైల్వే కోడూరు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అయితే ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇన్ఛార్జి పదవి కోసం నాయకులు పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ బలిజీ సంఘం నాయకులు తెరపైకి తీసుకొచ్చే అంశం ఏంటంటే, గతం నుంచి చెంగలరాయుడు గారు పార్టీ బలోపేతానికి కృషి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కేసులు పెడుతున్నా ఏమాత్రం భయపడకుండా కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఏకం కావడానికి చెంగలరాయుడు గారు చాలా కృషి చేశారు. కాబట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి ఆయనకు ఇన్ఛార్జి పదవి ఇవ్వాలి. ఆయనకు ఆ పదవి దక్కితే నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అనేది ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ఇకపోతే మోదుగుల పెంచలయ్య గారు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అందులోనే కొనసాగుతున్నాడు. చాలాసార్లు టికెట్ ఆశించాడు, టికెట్ దక్కలేదు. తగిన ప్రాధాన్యత ఉంటుంది, ఏదో ఒక పదవి వస్తుంది అనే ఆలోచనలో ఆయన వర్గీయులు కూడా ఉన్నారు. మొత్తానికైతే రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి కోసం నాయకులు అయితే పోటీ పడుతున్నారు. అధిష్టానం ఎవరి పేరు ప్రకటిస్తుందో తెలియని పరిస్థితి. రాజంపేటలో మాత్రం రాజకీయ వివాదం మొదలైంది. మొత్తానికైతే ఇన్ఛార్జి పదవి ఎవరికి దక్కుతుంది, ఈ నాయకుల మధ్య పోటీతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అర్థం కావడం లేదు. త్వరగా అధిష్టానం ఇన్ఛార్జిని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.